వెనిజులా మీద దాడి చేసినటువంటి అమెరికా వెనిజులా అధ్యక్షుడు పట్టుకుంది కదా మదురో. వాస్తవంగా ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే ఒకప్పుడు బస్సు కండక్టర్ నుంచి ఏకంగా అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు కాకరస్లో 1962లో పుట్టాడు. బస్సు డ్రైవర్గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత యూనియన్ నేతగా ఎదిగాడు. యుగో చావేజ్ నేతృత్వంలో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులాలో చేరి మదురో కీలక బాధ్యతలు చేపట్టాడు. చావేజ్ ప్రభుత్వం 2006 నుంచి 2013 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. లాటిన్ అమెరికా కరేబియన్ కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర కూడా పోషించాడు. 2012లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2013లో చావేజ్ చనిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందాడు. ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు. అయితే ఆ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలే ఎదుర్కొంటున్నాడు. ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ న్యాయవాది, అటార్నీ జనరల్గా కూడా పనిచేసింది. మొదటి భర్త విడాకుల తర్వాత మదురోని పెళ్లి చేసుకుంది. వాస్తవంగా మదురో మాదక ద్రవ్యాలను అమెరికాకు పంపిస్తున్నాడు అన్నది వీళ్ళది అమెరికా చెప్పే సాకు. యాక్చువల్గా అయితే కనుక అక్కడున్న ఆయిల్ మీదన అమెరికా కన్నేసింది. 2014 తర్వాత ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోవడం, అమెరికా యూరోప్ దేశాల ఆంక్షల వల్ల వెనిజులా తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న అక్రమంగా అమ్ముకున్నాడు ఆయిల్ ఇటు మదురో. దాంతో అమెరికాకి ఇక ఏదో ఒక సాకు చూపెట్టాలనిపించింది. ఇప్పుడు కొలంబియా కావచ్చు, కొన్ని దేశాల్లో ఇప్పటికీ డ్రగ్స్ తయారవుతున్నాయి. వాటన్నిటి కాకుండా ఇక్కడ మాత్రమే దెబ్బతీయడానికి కారణమైతే మాత్రం ప్రతిపక్ష నాయకురాలు వాళ్ళ చేతిలో ఉంది, అమెరికా వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేసేందుకు సహకరిస్తే $50 మిలియన్ అంటే 450 కోట్లు రివార్డు అందిస్తామని ఈ మధ్యనే ఆఫర్ ఇవ్వడం, దానికి బదులుగా ట్రంప్ను అరెస్ట్ చేస్తే 500 కోట్లు ఇస్తానని ఈయన ప్రకటించడం జరిగిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష నేత కొరినా మచాడో ట్రంప్కు అనుకూలవతిగా మారిపోవడంతో ఈ కథ మారిపోతుందన్నమాట.